హాయ్ అందరికి, నేను మీ శ్రీలక్ష్మి ఉపేందర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి ఫుడ్ వరల్డ్. నన్ను ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే ఆదరించండి. ఇంకా సరికొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను. ఈరోజు రెసిపీ వచ్చేసి మన తెలంగాణ స్పెషల్ అండి. అది అందరికీ ఒక ఎమోషన్. సర్వపిండి అప్పలు అంటే చాలా ఇష్టం కదా మన తెలంగాణలో. ఈరోజు ఈజీగా ఒకేసారి కొన్ని చేసుకునే విధంగా చూపిస్తా అండి. ఒకసారి చూసేయండి. 2 పెద్ద సైజు ఆనియన్స్ని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. నేను సన్నగా తరిగి పెట్టుకుంటున్నాను. ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలండి. చూసారా ఎలా సన్నగా కట్ చేసుకున్నానో అలా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని కొంచెం మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, కరివేపాకు వేసి కొంచెం మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు నేను అదే ప్రాసెస్ చేసుకుంటున్నా. ఒక చెంచా వరకు జీలకర్ర యాడ్ చేసుకుంటున్నా. అలాగే కొంచెం ఉప్పు కూడా. అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకొని కొంచెం ఒక్కలు చెక్కలుగా దంచుకోవాలండి. సర్వపులలో కమ్మటి స్మెల్ వస్తుంది, దానికోసం అనేసి ఇలా దంచుకోవాలి. ఇలా వేసుకోవటం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నేను కేజీ బియ్యం పిండి తీసుకున్నా అండి. కొలత ఏం చెప్పట్లేను, అంటే కప్పు కొలత చెప్పట్లేను, కేజీలలో చెప్తున్నా. నేను కేజీ బియ్యం పిండి తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కలుపుకుందాము. ఏమేమి యాడ్ చేస్తున్నానో చూడండి. ముందుగా మనం శనగపప్పుని నానబెట్టుకోవాలండి. ఒక 15 నిమిషాలు కానీ అర్ధగంట కానీ నానబెట్టుకోండి. పప్పు ఎంత నానితే అంత బాగా వస్తుంది, కొంచెం క్రంచీగా వస్తాయి అన్నమాట పప్పులు. అందుకోసమని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. తర్వాత పల్లీల్ని వేపుకొని పొట్టు తీసుకొని ఇలా పలుకులుగా చేసుకోవాలండి. వీటిని కూడా యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వులను కూడా యాడ్ చేసుకుందామండి. నువ్వులు కూడా వేసుకుంటే హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. కారం అండి, నేను ఆల్రెడీ పచ్చిమిర్చి కారం వేసా కదా, అందుకోసమని కొద్దిగా యాడ్ చేసుకుంటున్నా, జస్ట్ కలర్ కోసం అండి. ఇక ఉప్పు యాడ్ చేసుకుందామండి. ఆల్రెడీ పచ్చిమిర్చిలో కొంచెం యాడ్ చేశాను కదా, ఇప్పుడు ఇంకొంచెం యాడ్ చేసుకుందాం. టేస్ట్కి సరిపోదన్నమాట, అది ముందుగా వేసింది, అందుకోసమని మళ్ళీ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకుందామండి. నేను ఒక 2 చెంచాల వరకు వేసుకుంటున్నాను. మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలను కూడా యాడ్ చేసుకుందామండి. కరివేపాకు కూడా మరొకసారి యాడ్ చేసుకోండి, పైన ఆకులు తగిలితే బాగుంటుంది అన్నమాట. ఇందాక అవి పేస్ట్ చేసుకున్నాం కదా, అలా ఇప్పుడు పైన కరివేపాకు అలా చల్లుకుంటే బాగుంటుంది, ఫ్రై అయ్యి బాగుంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి మొత్తం కలుపుకుందామండి. అవన్నీ మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకుంటా పిండిని ముద్దలాగా కలుపుకోవాలండి. ఇలా వచ్చే విధంగా కలుపుకోవాలండి. మరీ గట్టిగా కలపొద్దు, అలా అని లూజ్గా కలపొద్దండి. ఇలా ఇలా ఈ మాదిరిగా ఉండాలన్నమాట. ఇలా బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. నేను ఒకేసారి 3-4 వచ్చే విధంగా చేయాలని చెప్పి మనం పిండి వంటలు చేసుకుంటాం కదా, పెద్ద కడాయి పెట్టుకున్నాను నేను. కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని కొంచెం చేతికి ఆయిల్ని అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని ఇలా పెట్టుకొని స్ప్రెడ్ చేసుకున్నాం. ఇలా హోల్స్ పెట్టుకోండి.
ఇలా హోల్స్లలో ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోవాలండి. నేను కొంచెం పెద్ద సైజ్ చేశాను, చూసారా? పెద్ద సైజ్ చేస్తే నాకు 2 పట్టాయి. నెక్స్ట్ టైం కొంచెం చిన్నగా చేసి చూపిస్తాను, ఒకసారికి ఎన్ని చేసుకోవాలో చూపిస్తాను నేను. వీటిని ఇలా సైడ్లు తిప్పుకుంటూ కాల్చుకోవాలండి, ఎందుకంటే ఆయిల్ ఈవెన్గా లేదు కదా, అలా అని చెప్పి మనం తిప్పుకుంటూ కాల్చుకుంటే మంచిగా కాలుతుంది. ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా తీసేసుకోవడమే అండి. కావాలంటే తిప్పి కూడా కాల్చుకోవచ్చు, నేను తిప్పేం కాల్చట్లేదు. తీసుకుందామండి. ఈసారి కడాయిలో నేను 4 పెట్టా అండి, 4 సరిపోయినాయి నాకు, ఆ సైజ్ చేశాను. ఇప్పుడు మనం ఇంట్లో పెద్ద ఫ్యామిలీ ఉన్నప్పుడు చేసుకోవాలంటే ఒక్కొక్కటి చేయాలంటే కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది కదండి, మనకు ఓపిక కూడా ఉండదు. అలాంటప్పుడు ఇలాంటి పెద్ద కడాయి పెట్టుకున్నాం అనుకోండి, టిప్పుకు 4 చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇవి కాల్చుకుంటూనే ఇంకొక కడాయి ఉంటే అందులో కూడా రెడీగా పెట్టుకొని వెంటనే చేసుకోవచ్చు, అలా ఈజీగా అయిపోతుందండి. చూడండి ఒకసారి. ఇలా ఆయిల్ని కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోండి, హోల్స్ పెట్టుకున్నాం కదా వాటి మీదకి పోయేలాగా ఇలా వేసుకుంటూ కాల్చుకోండి, మంచిగా చక్కగా కాలుతాయి అన్నమాట. ఇలా మధ్యలోనే కాలనీ కదండి ఎర్రగా, ఇప్పుడు ఈ సైడ్లు కాలేదు కదా, వీటిని కాల్చుకోవడం కోసం వీటిని ఇలా తిప్పుకుందామండి. ఇలా స్లోగా తిప్పుకుంటా ఇప్పుడు ఇటు సైడ్ కూడా కాలుతాయి అన్నమాట. ఇలాగే ఈ 4 కూడా తిప్పుకుందాం. మనకి ఎట్లయినా ఈ అప్పలు కాలాలంటే కొంచెం టైం పడుతుంది కదండి, అలాంటప్పుడు ఒక్కొక్కటే చేసుకోవాలంటే కొంచెం రిస్కీగానే ఉంటుంది. అందుకోసమని నేను ఈ ప్లాన్ చేశాను అండి. ఎలా ఉందనేది కామెంట్లో చెప్పండి. చూసారండి ఎలా కాలాయో, ఒక సైడ్ కాలకుండా ఒక సైడ్ కాలి అలా ఏం లేవు కదా, ఈవెన్గానే మొత్తం కాలాయి. ఇలా ఈ ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు వీటిని తీసుకుందాం, ఇంకా వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. వేడివేడిగా సర్వపిండి అప్పలు ఎంత ఈజీగా చేసుకున్నామో చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ కూడా చూద్దాము. నా ఐడియా ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఈజీగా అనిపించిందా, ఎలా అనిపించింది అనేది తప్పకుండా చెప్పండి. ఇప్పుడు టేస్ట్ చూసేద్దాం ఎలా ఉందనేది. వావ్, చాలా బాగుందండి, కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంది. అందరు తప్పకుండా ట్రై చేయండి. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, కానీ ఇలా ఈజీగా చూపించాను కదా, ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇంతే అండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో ఇంకింతే. బాయ్ బాయ్.